ఇప్పుడు ఇది మనం ఎక్కడ ఫోల్డింగ్ చెదరకుండా నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం శారీ ఏదైతే తీసుకున్నామో ఆ శారీని కూడా ఇందాక మనం ఎట్లా 43-44 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు కూడా ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి. మెయిన్ అంబ్రిల్లా ఫ్రాక్లో వచ్చేసరికి ఫోల్డింగేనండి. ఎక్కడ ముడత లేకుండా ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న ముడుతున్నా కానీ ఇక క్రాస్ అన్నది వచ్చేసి అసలే మనం తీసుకుంటుంది క్రాసు, ఇంకా క్రాస్లో ఈ క్రాస్ కూడా పడి సాగిపోతూ ఉంటుంది. హెచ్చు తగ్గులు వస్తాయి. ఒక్కసారి ఎక్కుడు దిగుడు వచ్చింది అంటే మాత్రం ఇంకా ఫ్రాక్ అంతా మళ్ళీ కట్ చేసుకుంటూ పోవడమే అయిపోతుంది. అలా లేకుండా ఉండాలి అంటే కొంచెం టైం తీసుకున్నా కానీ నీట్గా కొలుచుకొని ఫోల్డింగ్ అన్నది చేసుకోండి. ఫస్ట్ నేను ఇట్లా వెడల్పు శారీ మనం నిలువు పన్నా ఉంటుంది కదా, ఆ పన్నా ఎంత ఉందో చూసుకొని ఆ పన్నా 43 ఇంచెస్ ఉంది. అదే 43 ఇంచెస్కి నేను వెడల్పు కూడా తీసుకుంటున్నాను. చూసారా, ఇదిగోండి ఈ విధంగా తీసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇందాక ఏదైతే సమోసా షేప్లో ఫోల్డింగ్ వేసామో అదే షేప్లో శారీని కూడా ఫోల్డింగ్ అన్నది వేసుకోవాలి. ఇట్లా డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాం కదా, పెట్టుకొని ముడతలు లేకుండా ఫస్ట్ క్లాత్ అన్నది అడ్జస్ట్ చేసుకోండి. నీట్గా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ మూల నుంచి చూడండి, ఇటు సైడ్ జాయింట్ రాని మూల నుంచి, జాయింట్ లేదండి, మనం అడ్డంగా ఇటు మడుచుకున్నాం కదా, ఆ మూల నుంచి కరెక్ట్గా క్లాత్ అన్నది కదలకుండా నీట్గా ఇట్లా ఈ సైడ్కి ఇటు సైడ్కి సేమ్ టు సేమ్ పైన ఫింగర్ పెట్టండి. మూలన ఫింగర్ పెట్టాను చూడండి, ఇట్లా ఫింగర్ పెట్టేసేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ వేసుకోండి. ఇక్కడ మనకి ముడతలు వచ్చాయి, ఈ ముడత అన్నది లేకుండా క్లాత్ని అయితే సర్దుకోవాలి. మెయిన్ ఇక్కడ ఫోల్డింగ్ అండ్ ఈ ముడత అన్నది లేకుండా చూసుకోవాలి. చూసారా నేను ఎట్లా ఫింగర్స్తో అడ్జస్ట్ చేస్తున్నానో ఈ విధంగా మొత్తం అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ ముడత లేకుండా నీట్గా క్లాత్ని అయితే ఫస్ట్ సర్దుకొని మనం కట్ చేసిన లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ని ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ మీద ఇట్లా మెజర్ చేసుకున్నాము అంటే ఇంకా మనం కొలతలు ఏమీ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే దీని మీద 1 ఇంచ్ మనం పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, పైన మాత్రం మళ్ళీ కరెక్ట్గా పెట్టామా లేదా, 3 పక్కల మధ్యలో అటు సైడు ఇటు సైడు ఈక్వల్ కొలతలు వచ్చాయా లేదా అన్నది మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోండి. లేదు అంటే మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోయి మళ్ళీ అంబ్రిల్లా అనేది కరెక్ట్గా రాదు. ఈ విధంగా చూసుకుంటూ 29 ఇంచెస్కి అయితే నేను బార్కి ఈ విధంగా చాక్ పీస్ తోటి జస్ట్ ఊరికట్ల మార్కింగ్ అయితే వేసేసుకొని ఇక కటింగ్ చేసేసుకోవడమేను. ఒక్కసారి లైనింగ్ కట్ చేసుకున్నాము అంటే సింపుల్గా అయిపోతుందండి అంబ్రెల్లా కటింగ్ అన్నది. ఈ విధంగా కట్ చేసుకొని 1 ఇంచ్ కింది పక్క కూడా మనం కటింగ్ అన్నది చేసేసుకోవడమేను. చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే ఫోల్డింగ్లోనే ఉంటుంది కటింగ్ అంతా. ఇది ఇట్లా సమోసా షేప్ అన్నది రావాలి అంటే మాత్రం వీడియోలో చూపించినంత ఫాస్ట్గా అయితే రాదండి. చాలా జాగ్రత్తగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. అంబ్రిల్లా కటింగ్ అంటేనే హెచ్చు తగ్గులు, ఆ హెచ్చు తగ్గు రాకుండా కట్ చేస్తేనే ఫ్రాక్ అన్నది నీట్గా వస్తుంది. క్లాత్ సర్దుకునేటప్పుడు నీట్గా సర్దుకోండి. చూసారా ఎంత నీట్ ఫినిషింగ్, కింద ఎంత చక్కగా రౌండ్ వచ్చిందో. ఇప్పుడు ఈ లేయర్ అయితే అయిపోయింది, ఇది పక్కన పెట్టేస్తున్నాను. దీని మీద 3 అంగుళాలు తక్కువలో ఇంకో లేయర్ తీసుకుందాము. దానికోసం కూడా ఇందాక సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఫోల్డ్ వేసానో అదే ఫోల్డింగ్ వేయండి. చూసారా, నేను ఇక్కడ ఇంకా శారీ క్లాత్లోంచి బాడీ పార్ట్ని అయితే డివైడ్ చేయలేదు. ఇక్కడ కింద మిగులుతుంది కదా క్రాసుల్లో, దాంతో అడ్జస్ట్ చేద్దాము అని చెప్పేసి లైనింగ్ అయితే బాడీ పార్ట్ కోసం తీసాను, కానీ శారీలోంచి అయితే తీయలేదు. మడత మాత్రం సర్దుకుంటున్నాను నీట్గా. మడత మాత్రం మెయిన్ అండి, ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా క్లాత్ అన్నది సర్దుకొని ఇందాక మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో ఆ లైనింగ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి. ఫస్ట్ కింది సైడ్ అయితే కట్ చేయొద్దు, ఓన్లీ పై సైడ్ మాత్రం మార్కింగ్ వేసి కటింగ్ అయితే చేసేసుకోండి. పై పక్క కింది పక్క మనకి తక్కువ కావాలి. లైనింగ్ మీద కూడా ఇంకా 2 అంగుళాల నుంచి 3 అంగుళాల వరకు తగ్గించి పెట్టుకోవాలి. ఎందుకంటే లేయర్ టు లేయర్ మనకి తగ్గింది తెలియాలి కాబట్టి దానికోసమని ఫస్ట్ 28 లైనింగ్ పొడవుతో నేను ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు లైనింగ్ అన్నది తీసి పక్కన పెట్టేస్తున్నాను. మార్కింగ్ వేసుకొని
లైనింగ్ అన్నది తీసి పక్కన పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇప్పుడు దీని మీద 3 అంగుళాలు పైకి మళ్ళీ మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 28కి ఉంది. 25కి చూడండి, నేను టేప్తో చూపిస్తాను మీకు. 25 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, చుట్టూతో ఇట్లా 25 ఇంచెస్ చూసుకుంటూ నీట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు 2 లేయర్లు అండ్ లైనింగ్ ఇంతవరకు అయితే నీట్గా కటింగ్ అయిపోయాయి. ఇంకా బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్, బుట్ట హ్యాండ్స్ కదా మనం అనుకుంది, ఆగిపోయాయి. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. దగ్గర దగ్గర బెత్తెవార మనకి డిఫరెన్స్ అన్నది ఉంది. ఇంతవరకు నీట్గా ఫోల్డ్ చేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందాక 21 ఇంచెస్ తోటి బాడీ పార్ట్ కోసం కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇదిగోండి ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 21ని హాఫ్ అంటే 10 వస్తుంది, 10.5 వస్తుంది వెడల్పు. 4 ఫోల్డింగ్ల మీద ఇట్లా అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇప్పుడు మన పొడవు 14 అంగుళాలు కావాలి. 13.5 మెజర్మెంట్ మీద 1 అంగుళం ఖర్చు కోసం తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ లూజ్ వచ్చేసరికి 3.5 వరకు పెడుతున్నానండి. షోల్డర్ వచ్చేతలకి 2.5 వరకు పెట్టుకున్నాను. చంక డౌన్ వచ్చి 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ వేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ వేసుకొని చంక అయితే సింపుల్గా ఇలా డ్రా చేసుకుంటున్నాను. స్కేల్స్ ఏం అవసరం ఉండదండి. ఫ్రాక్స్ కోసం అంతగా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అట్లా చంక లాగేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే చంక పార్ట్ అన్నది కట్ చేసేసాను. ఇక్కడ మనం 3.5 నెక్ పెట్టుకున్నాము అంటే ఆల్మోస్ట్ బోట్ నెక్ టైప్ అన్నమాట. ఇక్కడ నడుము దగ్గర 1 అరంగుళం ఇలా తీసుకున్నాము అంటే క్రాస్ మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఎక్కువ తక్కువ లేకుండా నడుము దగ్గర కరెక్ట్గా ఉంటుందండి. దానికోసం ఇట్లా 1 అరంగుళం అయితే తీసేసాను. తీసేసి ఇప్పుడు నెక్ అయితే చూడండి, నేను 4.5 అంగుళాలు డౌన్ చేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్ నెక్. 4.5కి ఈ విధంగా అయితే డౌన్ చేసుకొని బాక్స్ అన్నది డ్రా చేసుకొని స్కేల్ సహాయంతో రౌండ్ షేప్ అన్నది తీసేసుకుంటున్నాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ నెక్ అయితే కట్ చేసేసాను. ఫ్రంట్ సైడ్ నెక్ కట్ చేయాలి, హ్యాండ్స్ కట్ చేయాలి, ఇంకా మనం కట్ వర్క్ కటింగ్ అన్నది చెప్తాను. బ్యాక్ సైడ్ నెక్ అయిపోయింది కదా, చూసారా ఎంత నీట్గా రౌండ్ వచ్చిందో. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఇంకా కట్ చేయలేదు. ఈ 2 పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అయితే మిగిలిన క్లాత్లోంచి కట్ చేసుకుందాము. ఫస్ట్ మనం శారీ క్లాత్లో నుంచి బాడీ పార్ట్ కోసం లైనింగ్ పెట్టేసి మెజర్మెంట్ ప్రకారం కటింగ్ అయితే చేస్తున్నాను. కరెక్ట్గా మనం కట్ చేసుకున్న లైనింగ్ ప్రకారం పైన క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 9 వేసుకుంది డబల్ లేయర్ మీద కాబట్టి నాకు 2 పార్ట్లు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్లు శారీ క్లాత్ అన్నది వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ పార్ట్ అన్నది తీద్దాము. ఇంకా మనకి క్రాసుల్లో మిగిలిన క్లాత్లో నుంచి చూసుకొని ఈ విధంగా నేను క్లాత్ అయితే క్రాస్లో ఉంది, నాకు మూల ఉంటుంది కదా, ఆ మూలలో హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకొని 4 పొరలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, సిల్క్ క్లాత్లు ఊరికే జారిపోతూ ఉంటాయండి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోండి. చూసుకొని ఇక్కడ నాకు కింద కొంచెం హెచ్చు తగ్గులుగా అనిపించాయి. అందుకోసం అని చెప్పేసి నేను కింద 1 అరంగుళం వార ఖర్చు అయితే లాగేస్తున్నాను. లాగేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేతలకి 8 అంగుళాలకి నేనైతే మార్కింగ్ వేస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేతలకి 8 అంగుళాలకి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కొంచెం వీడియో కట్ అయింది గమలా, నేను గమనించలేదు. అండ్ లూజ్ వచ్చేసరికి దగ్గర దగ్గర 12 ఇంచెస్ వరకు పెట్టుకున్నానండి. హ్యాండ్ వెడల్పు వచ్చేసరికి పెట్టుకొని పైన 8 మీద 3 అంగుళాలు తగ్గించేసాను. తగ్గించి ఫస్ట్ హ్యాండ్ అయితే ఇట్లా డ్రా చేసుకున్నాను. పైన మనకి బుట్ట కావాలి కదా, బుట్ట కోసం మళ్ళీ 3 అంగుళాలు ఈ విధంగా అయితే జస్ట్ డ్రా చేసేసుకున్నాను.
సింపుల్గా బుట్ట హ్యాండ్ ఈజీ మెథడ్లో చూసేసారా. ఈ విధంగా అయితే హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకున్నాను. వెయిట్ చేయండి, ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ అయితే చెయ్యాలి. అండ్ అట్లాగే కట్ వర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకున్న హ్యాండ్ ప్రకారం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసరికి మనం ఫ్రంట్ సైడ్ ఏదైతే కట్ చేసుకున్నామో బాడీ పార్ట్ కోసం, అదే బాడీ పార్ట్ మీద ఒక అంగుళం పొడవుతోటి ఇంకొక లైనింగ్ పార్ట్ అన్నది కట్ చేసుకోండి. నేను చెప్తుంది లైనింగ్ పార్ట్ వరకే, శారీ పార్ట్ అయితే కాదు. లైనింగ్ పార్ట్ సేమ్ మెజర్మెంట్ తోటి ఒక అంగుళం పొడవు ఉండేటట్టు కటింగ్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఒక అంగుళం చూసుకొని పొడవుతోటి కటింగ్ అయితే సేమ్ ఫ్రంట్ పార్ట్ మనం నెక్ కట్ చేయని పార్ట్ ఏదైతే ఉందో దాని మెజర్మెంట్ తోటి నేనైతే ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ కొలత ఎంత ఉంది అన్నది చెక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 20 ఇంచెస్ వరకు ఉంది. 20 ఇంచెస్కి మనం బకరం తీసుకున్నాను. బకరం తీసుకొని 20 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకున్నాను. నాకు ఇక్కడ సరిపోయింది. బకరంలో ఇక్కడ కొంచెం క్రాస్గా అనిపించింది. ఈ క్రాస్ పార్ట్ కట్ చేసుకొని ఒక 2 అంగుళాల వెడల్పుతోటి బకరాన్ని అయితే కట్ చేస్తున్నాను. మనం నడుము దగ్గర కట్ వర్క్ రావాలి కదా, కట్ వర్క్ కోసం ఈ బకరం అన్నది తీసుకున్నాను నేను. స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకొని 2 అంగుళాల వెడల్పుతోటి బకరాన్ని అయితే స్ట్రైట్ పీస్గా కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ సిల్క్ క్లాత్ కాబట్టి బకరం మీద బకరం డబల్ ఫోల్డింగ్ తోటి ఫస్ట్ ఐరన్ చేశానండి. 2 లేయర్లు స్టిక్ అయిపోయి నాకు మందంగా ఉంది, అందుకే కోణం బాగా నిలబడింది. ఫస్ట్ ఒక అరంగుళం వెడల్పుతోటి బకరం మీద ఒక లైన్ అయితే డ్రా చేశాను. ముందు ఈ లైన్కి మళ్ళీ అరంగుళం వెడల్పుతోటి మార్కింగ్ అయితే వేసుకొని మళ్ళీ ఇంకో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, కట్ వర్క్ చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, చాలా ఈజీ. కొత్త వాళ్ళు కట్ వర్క్ అనగానే రాదు, మనకి స్టిచ్చింగ్ చేయడం రాదు, కుట్టుకోవడం రాదు, కటింగ్ రాదు అని భయపడిపోతూ ఉంటారు. అవసరమే లేదండి. ఒక అరంగుళం వెడల్పు పెట్టుకొని ఈ విధంగా 2 లైన్లు అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనం ఒక మూత కానీ లేదు ఒక రౌండ్గా ఉండేది తీసుకోండి. ఆ రౌండ్గా ఉండేది ఎంత వెడల్పు ఉండాలి, 2 అంగుళాల వెడల్పు ఉండేటట్టు తీసుకోండి. ఆ 2 అంగుళాల వెడల్పు దాన్ని ఈ 2 లైన్లు, పై లైను దాటకూడదు, కింది లైను దాటకూడదు. చూడండి నేను ఎట్లా రౌండ్ తీస్తున్నాను, సింపుల్ అండి. పై లైన్కి కింది లైన్కి మధ్యలో ఈ షేప్ అన్నది తిరిగేటట్టు ఇట్లా 1 బై 1 పెట్టుకుంటూ మార్కింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోవడమేను. చాలా సింపుల్ ప్రాసెస్లో కట్ వర్క్ అన్నది మనం చేసుకోవచ్చు. మొత్తం అంతా ఇట్లా మనకు కావాల్సినంత లెంత్ తోటి రౌండ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. నేను కటింగ్ వీడియో కూడా షూట్ చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను. ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయొద్దు. ఇంకా మనకి నెక్ కటింగ్ అయితే మిగిలిపోయింది. ఈ విధంగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ చూద్దాము. నెక్ కటింగ్ కోసం మనం దగ్గర లైనింగ్ దగ్గర 3.5 మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక 5 అంగుళాల వెడల్పుతోటన్నా మనం బకరాన్ని డబల్ ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని పైన హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయేమో తీసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద 3.5 అంగుళాలకి ఒక లైన్ అయితే వేశాను. అట్లాగే డౌన్ వచ్చేతలకి నెక్ డీప్ వచ్చేతలకి 4.5కి పెట్టుకున్నాను. పెట్టుకొని ఫస్ట్ బాక్స్ అయితే డ్రా చేసుకోండి. 3.5 వెడల్పు, 4.5 కిందికి అంటే డౌను, ఇలా బాక్స్ డ్రా చేసుకొని ఫస్ట్ అయితే రౌండ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. స్కేల్ తోటి రౌండ్ అయితే తీసేసుకోండి. ఆర్మ్ రౌండ్ స్కేల్స్ ఉంటాయి కదా, అవి ఒక 1.5 ఇంచ్ వరకు పైకి పెట్టుకొని స్కేల్ తోటి నేను ఇట్లా రౌండ్ అయితే పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఇలా రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఒక 1/2 ఇంచు, ఇప్పుడు మనం ఏదైతే రౌండ్ డ్రా చేసామో దానికి ఒక 1/2 ఇంచులో ఇట్లా కింది పక్క కూడా మళ్ళీ రౌండ్ డ్రా చేయండి. కింది పక్క అట్లాగే ఇంకొక 1/2 ఇంచు పైన కూడా ఇంకో లైన్ అన్నది డ్రా చేసుకోండి. ఇట్లా మధ్యలో ఒక లైన్ డ్రా చేసాము, మళ్ళీ పైన ఒక లైన్, కింద ఒక లైన్. ఇప్పుడు మిడిల్లో లైన్ వదిలేసి పై లైన్ని కలుపుతూ కింది లైన్తో ఎండ్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే కట్ వర్క్ అయితే డ్రా చేసుకోండి.
నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో సగమే పెట్టానండి, ఎందుకంటే వెడల్పు చేస్తే ఫుల్ వస్తుంది కాబట్టి సగం పెట్టి బిళ్ళ అన్నది నేను కట్ అన్నది గీశాను. అట్లాగే చుట్టూత రౌండ్ తిప్పుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ వర్క్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనకి నెక్కు వెడల్పు అవ్వదు, అట్లాగే మూసేసినట్టు ఉండదు, కరెక్ట్గా సరిపోతుందండి. ఆ కోణం అన్నది కొంచెం లోపలికి వెళ్తుంది, కింది కోణం అన్నది కొంచెం బయటకు వస్తుంది, మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదండి మన అంబ్రిల్లా డబల్ లేయర్ ఫ్రాక్ కటింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.